ఘనత. ఇటీవల మీడియాలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద వచ్చిన కథనాలపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించి నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులపై కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, నన్ను ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఒక బహుళ జాతి కంపెనీ నుంచి కొనుగోలు చేస్తే ఆక్రమించినట్లు చూపిస్తున్నారని, నా వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. దమ్ముంటే నిరూపిస్తే అనాథాశ్రమానికి భూమి రాసిస్తానని సవాల్ విసిరారు. ఈరోజు కావాలని కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకులు మా మీద లేనిపోని అభాండాలు వేయగా ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మచ్చ తేవాలా అన్నదే వారికి ప్రథమ కర్తవ్యంగా, ప్రజాసేవ అనేది అవసరంగా ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పచ్చ మీడియాతోటి విషపు గాథలు, అదేవిధంగా విషపు ప్రచారాలు టీవీలో చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతూ ఉంది. అయినా కూడా నేను బాధపడలేదు, ఎందుకంటే చేసినా కూడా అది ప్రజలు, నా కావలి ప్రజలకి నా గురించి తెలుసు. నేను ఈరోజు ఏ విధంగా బెంగళూరులో ఉన్న వ్యాపారాలు కూడా వదులుకొని ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్నాను, అది వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి ఆస్తులు ఎత్తకొచ్చి ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే కాలేజీలు కట్టడం జరిగింది తప్ప లాభాపేక్షంతో నేను చేసింది కూడా లేదు. అయినా కూడా ఈరోజు పని కట్టుకొని ఏ విధంగా నా మీద బోధ జరిగితే పర్వాలేదు, కానీ నా మీద కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా ఈరోజు బయటికి రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియచేయాలి. అటువంటి పచ్చ మీడియా ఏదైతే రాత రాస్తుందో ఆ రాతని తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీకు నెల్లూరుగా పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్కి చాలా దూరంగా ఉంటాను. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా నేను పెట్టింది లేదు. బహుశా పెట్టింటే ఒకటి రెండు సార్లు నేను పెట్టుండొచ్చేమో ఈ 15 సంవత్సరాలు. ఏదో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే వచ్చి ఉండొచ్చు తప్ప నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు. ఇది పెట్టడం నిజంగా ఒక బాధతో నేను ఈరోజు పెడతా ఉన్నాను. మా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు, తెలియాలి, నిజాలు తెలియాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక విజ్ఞతతో చేయాలి, కానీ ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేస్తానంటే అది కావలి ప్రజలు కూడా తెలియాలని ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. రాజకీయంగా మాట్లాడే ముందుగా దాని గురించి మాట్లాడే ముందు నా మీద వచ్చిన అభాండాలు మీకు తెలియచేయాలి. అది ఏదో వచ్చింది అనేది ఒకసారి చూడండి. ఆక్రమించిన భూముల విలువ 12 కోట్ల రూపాయలకు పైమాటే. అది మునక ప్రాంతమని తెలిసి నుడా అనుమతులు లేకుండానే లేఅవుట్ వేశారు. అందుకు అక్రమ గ్రావెల్ వినియోగించారు. మహాచండీ గ్రీన్ సిటీ భోగోల్ మెగా వెంచర్ పేరుతో ఎమ్మెల్యే తన ముఖ్య అనుచరుడితో కలిసి యథేచ్ఛగా అమ్మకాలు మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నా రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాగొచ్చి సెంచరీ ప్రైవేట్స్ నుంచి డైరెక్ట్గా నేను కొన్నాను. దీంట్లో మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను. వేయిస్తూ ఏ విధంగా నన్ను భ్రష్టు పట్టించాలి, ఏ విధంగా ప్రతాప్ రెడ్డిని కానీ ప్రతాప్ రెడ్డి కుమారుని కానీ భ్రష్టు పట్టించాలి అని ఈరోజు ఎంత దారుణమో ఒకసారి మీడియా సోదరులంతా కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను. ఎక్కడికైనా పోండి ఇది తప్పు అని చెబితే అనాథాశ్రమకి అట్టగా రాసి ఇచ్చేస్తాను నేను. నుడా అప్పు కోసమే కదా పెడతావు. నేను అడిగి ఏటి అమ్మగదు కదా ఎవడు అగు ఇంకా పని చేస్తున్నావు అగు చేసుకుంటావు. అయినా నాకేం సంబంధం? నాకు నుడా వేస్తే నేను తీసుకుంటా అమ్ముతాను కాబట్టి నేను అమ్మను కదా, నాది నేను తీసుకోను కదా.
ఇప్పుడు నా కొడుకు రేపు రిజిస్ట్రేషన్ చేయాలంటే నోడా వేస్తేనే అమ్ముతాడు, కాకంటే అమ్మడు. ఒక నోడా అని చెప్పి నోడా కాకుండా అమ్మితే ఎవడైనా ఉంటాడా? ఏదో అక్కమ్మ ఒకటి వేస్తాడు, ఏదో ఉంటే పెనల్టీ కట్టుకుంటావు. ఇప్పుడు ఈరోజు అక్కమ్మ ఒకటి చాలా మంది వేస్తుంటావు, అదేదో నేస్తావు కట్టుకుంటావు, పెనల్టీ కట్టుకుంటావు. మున్సిపాలిటీ గొప్ప కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా. మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి. ఏల్చూరు ప్లాజా, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే